వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు దేవి ప్రసాద్ గారు ఉన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. దేవి ప్రసాద్ గారు, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణలో భాగస్వామ్యంగా ఉన్నారు. సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండే, బట్ బీసీలకి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. ఇప్పుడు మీరు కూడా అంటే కవిత గారు ఎస్పెషల్లీ వాళ్ళు కూడా బీసీ ఉద్యమం చేపడుతున్నారు. ఏం సార్ ఇక్కడ అంటే ఫేమ్ కోసమా, లేకపోతే నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందా మీ 10 సంవత్సరాల పాలనలో? ఏం జరుగుతుంది? లేకపోతే కేటీఆర్ కవిత ఒకరినొకరు ఫేమ్ తెచ్చుకోవడానికి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారా? చాలా దుర్మార్గం. ఎందుకంటే కవిత గారి మీద అట్లా ట్రోల్ చేసిన, కవిత గారు ఏదో ఫేమ్ కోసం, కవిత గారికి కొత్తగా పేరు వచ్చేది లేదు. ప్రపంచవ్యాప్తంగా కవిత గారికి పేరుంది. కవిత గారు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి బిడ్డ. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని తలకెత్తుకొని ఆ రోజు ట్యాంక్ బండ్ మీద కనీసం బతుకమ్మలు ఆడడానికి కూడా పర్మిషన్ ఇవ్వని దుర్మార్గ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి ఫైట్ చేసి తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడడానికి ఆ రోజు ఒక పోరాటమే చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి. ఇలా కవితమ్మ మీద మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, ఒకప్పుడు మీరే ట్యాంక్ బండ్ మీద బతుకమ్మను ఆడేయలేదు, బతుకమ్మను తెలంగాణ తల్లిలో మాయం చేశారు, బతుకమ్మనే లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా కవిత గారు గతంలో కూడా 33% రిజర్వేషన్ కావాలని అన్ని వర్గాలకు సంబంధించి ఆ రోజు భారత జాగృతికి నాయకత్వంలో ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసి అన్ని రాజకీయ నాయకుల వైఖరి కాన్సెంట్ తీసుకొని ఇవాళ 33% న్యాయమైనటువంటి చట్ట రూపం జరిగిందంటేనే కవిత గారి వల్ల. కేటీఆర్ గారికి కవిత గారికి కొత్తగా పేరు రావాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నందుకు ఇవాళ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ 42% రిజర్వేషన్లు అది పెడితే ఇప్పుడు మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన లేఖలు రాస్తున్నాడు ప్రతిపక్ష పార్టీకి. ఇవాళ 4,000 రూపాయలు 2,500 ఇచ్చి 4,000 పెన్షన్లు ఇవ్వాలని రాజశేఖర రెడ్డికి లెటర్ రాయాలి. బీసీలకు సంబంధించినటువంటి అన్ని గురుకులాలలో లేకుంటే గురుకుల పాఠశాలలో 52 మంది చనిపోయినరు. వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని లేఖలు రాయాలి. మాకు లేఖలు రాస్తే వచ్చేది ఏమున్నది? 2,000 పెన్షన్ చేయాలి, 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తున్నారు, 6,000 వికలాంగులకు పెన్షన్ చేస్తామన్నారు. వీటన్నిటి గురించి మహేష్ గౌడ్ లేఖలు రాయాలి. ఆయన మహేష్ గౌడ్కి ఏమున్నదని లేఖలు ఎందుకు రాస్తున్నాడు? ఇలా బీసీలకు న్యాయం చేయదలుచుకుంటే 42% రిజర్వేషన్లు కావాలని రేవంత్ రెడ్డికి లేఖలు రాయమనండి మహేష్ గౌడ్ గారిని. మహేష్ గౌడ్ గారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీసీలకు మీరు 42% కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ ఇచ్చిండ్రు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం మంచిది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను డైవర్షన్ చేసేటువంటి క్రమంలో భాగంగా ఒక్కొక్క ఇష్యూ పైకి తీసుకొస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, మామూలు శాపనార్థాలు పెట్టండి. మీరు అన్ని పనులు చేసి ప్రజల మౌలిక సౌకర్యాలు పెంచి మీరు చెప్పినవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని శాపనార్థాలు ఇచ్చినా పడతాం. కానీ ఏమి చేయకుండా శాపనార్థాలు పెడితే ఆ శాపనార్థాలే తిరిగి మీకు అందిస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు, పోటీ నడుస్తున్నాయి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, ఎవరికి వచ్చే ఛాయిస్ నాకు తెలియదు. మా పార్టీల్లో చర్చ లేని మీడియాలో చర్చ ఉంటే, మా పార్టీ అధ్యక్షుని కోసం నామినేషన్లప్పుడు ఎవరైనా పోటీ చేస్తే దాని మీద చర్చించుకోవచ్చు. హరీష్ రావుకు కేటీఆర్కు పోటీ ఎక్కడిది? హరీష్ రావు గారు ఒక నాయకుడు, కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్. హరీష్ రావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పిండు, కేసీఆర్ గారి కింద మేము క్రమశిక్షణ గల సైనికులం, కేసీఆర్ గారు ఏ మాట చెప్తే ఆ మాట వింటామని హరీష్ రావు గారు చెప్పిన తర్వాత రోజు హరీష్ రావు గారి శీల పరీక్ష చేసేటువంటి ఒక పరిస్థితి ఇవాళ మీడియాలో తెస్తూ ఉన్నారు. కాబట్టి హరీష్ రావు గారు ఒక గొప్ప నాయకుడు, కేటీఆర్ గారు ఒక అద్భుతమైన నాయకుడు. ఇద్దరు కలిసి మా పార్టీని ఇవాళ ఈ సంవత్సర కాలంగా చాలా మంది క్యాడర్ కొంత నైరాశ్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షం నిలిచి రాజీలేని పోరాటం చేసి ఇలా సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించినటువంటి గొప్ప నాయకులు. వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడితే ఇది సరైంది కాదు. మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బలమైనటువంటి పార్టీ, దృఢమైనటువంటి పార్టీ. కేసీఆరే మా నాయకుడు, మా అధినేత అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. అరెస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు అరెస్టు అని రోజు లీకులు తప్ప అరెస్టులు మాకేం కొత్తరా? తెలంగాణ ఉద్యమంలో 100 సార్లు అరెస్ట్ అయినాం, 100 సార్లు జైల్లోకి పోయినాం. మా కవిత గారు ఏ పాపం చేయకుండా 3 నెలలు అక్రమంగా నిర్బంధించారు. ఇవాళ ఈడీ, ఏసీబీ 2 కలిసి ఒక్కటై ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ 2 ఒకటై బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కేటీఆర్ను ఎందులో అరెస్ట్ చేస్తారు?
24 గంటల కరెంట్ ఇచ్చినందుక, సంక్షేమ పథకాలు ఇచ్చినందుక, లేకుంటే రైతు బంధు ఇచ్చినందుక, రైతు బీమా ఇచ్చినందుక, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టినందుక ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు రైతు భరోసా లీకులు ఇస్తా ఉన్నారు. మేము ఏమంటున్నామంటే ఎటువంటి నిబంధనలు లేకుండా ఎక్స్టెంట్ కానీ లేకుంటే కానీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా రైతు భరోసాలో నిర్ణయాలు తీసుకోవాలను. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కోతలు పెడతా ఉంది. ఇది కండిషన్ అప్లై ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ అంటేనే కండిషన్ అప్లైడ్ ప్రభుత్వం. వాళ్ళకేమో వీళ్ళకేమో మన లీక్ ఇచ్చింది, కొద్దిగా వ్యతిరేకత రాగానే ఇక మేము అందరికి ఇస్తామని చెప్పి ఇవాళ పాట పడతా ఉంది. 4వ తారీఖు ఏం చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.